హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. చైనా ప్రజల చర్మం సంరక్షణ అలవాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల చైనాలోని సిచువాన్ నుండి వచ్చిన ఒక వీడియో ఇంటర్నెట్ వేదికగా హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఇద్దరు యువతులు సన్ స్క్రీన్ కు బదులుగా తామర ఆకులతో ముఖాలను కప్పుకొని బైక్ నడుపుతున్నారు. వీడియో వైరల్గా మారడంతో నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియో వెనుక ఉన్న అసలు వాస్తవం కోసం చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. సన్ స్క్రీన్ కు బదులుగా తామర ఆకులను ఉపయోగించవచ్చా అనే సందేహం ఇప్పుడు చాలా మందికి వ్యక్తం చేస్తున్నారు. సిచువాన్లో ఇద్దరు మహిళలు ప్రారంభించిన ఈ తామర ఆకుల క్రేజ్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. చర్మం సంరక్షణలో భాగంగా సూర్యరశ్మి నుండి సురక్షితంగా ఉండటానికి ఏదైనా చేసే ఈ చైనీస్ మహిళల సృజనాత్మకతకు ఇప్పుడు సోషల్ మీడియా కూడా షాక్ అవుతుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. కానీ కొందరు నిజంగానే ఇది మేలు చేస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. నిపుణుల వివరణ మేరకు నిజంగానే తామర ఆకులు చర్మాన్ని చల్లబరిచే లక్షణాలను కలిగి ఉంటాయని అంటున్నారు. తామర ఆకుల్లోని ఈ గుణం సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుండి రక్షించడంలో కవచంగా పనిచేస్తాయని అంటున్నారు. అయితే ముఖానికి ఇలా ఆకులను ఉపయోగించడం మంచి ఆలోచన కాదని వారు అభిప్రాయపడుతున్నారు. రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కాస్మెటిక్ సైన్స్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం తామరను సౌందర్య సాధనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. తామరలోని గుణాల వృద్ధాప్యాన్ని దూరం చేయడానికి, మొటిమలను వదిలించుకోవడానికి మంచిదని అధ్యయన నివేదిక చెబుతోంది. ఇప్పుడు క్రమంగా సన్ స్క్రీన్ కు బదులుగా తామర ఆకులను ఉపయోగించే ధోరణి పెరుగుతోంది. కానీ ఇది సన్ స్క్రీన్ కు ప్రత్యామ్నాయం కాదని ముంబైకి చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ ఫరిషాజ్ చెప్పారు. తామర ఆకులు సన్ స్క్రీన్ల మాదిరిగా అతినీల లోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించలేవని, దీనికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా మనం బైక్ పై వెళ్ళాలనుకుంటే ఎంతమంది వెళ్తాం? ఇద్దరం. అంతకు మించితే అత్యవసర అయితే అప్పుడప్పుడు ముగ్గురు వెళ్తాం. అది కూడా పోలీసులు చూస్తే ఎక్కడ ట్రిపుల్ రైడింగ్ అంటూ ఫైన్ వేస్తారోనని భయంతో ప్రయాణిస్తాం. కానీ ఇక్కడ కొందరు యువకులు అవేవి లెక్క చేయకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా ప్రాణాలకు తెగించే విన్యాసాలు చేశారు. ఒకే బైక్ పై ఏకంగా 8 మంది గుంపుగా ఎక్కి నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టారు. ప్రమాదకర స్టంట్ చేస్తూ రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. అయితే వీరి పిచ్చి చేష్టలను గమనించిన ఓ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అయి ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన రాజేంద్ర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర గౌడ్ ఆ వీడియోను పరిశీలించి అందులో కనిపించిన బైక్ నంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. ఇక బైక్ యజమానితో పాటు బైక్ పై ఉన్న మొత్తం 8 మందిని సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్రాఫిక్ నిబంధనలు కావాలని అతిక్రమించిన వారిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజేంద్ర గౌడ్ తెలిపారు. పోలీసులు దీనిపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో యువత ఈ తరహా ప్రవర్తనతో తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం ప్రమాదకరమని దారితీస్తుందని, అంతేకాదు ఇలాంటి స్టంట్స్ చేయడం తీవ్రమైన నేరమని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం, ఫ్రెండ్స్తో సరదా కోసం స్టంట్స్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మనిషి ప్రేమించే గుణం, విశ్వాస
విశ్వాసం గల జంతువు అంటే కుక్క అని వెంటనే చెప్పేస్తారు. అయితే మనిషిని ప్రేమించే జంతువుల్లో ఏనుగుకి కూడా ప్రధాన స్థానం ఉంది. వాస్తవానికి మనిషి జీవిత విధానానికి ఏనుగుల జీవన విధానానికి దగ్గర పోలికలుంటాయి. తాజాగా ఏనుగుల గుంపుకు చెందిన ఓ వీడియో వైరల్గా మారింది. అవును, ఒక గుణ ఏనుగుకి సంబంధించిన అందమైన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో గుణ ఏనుగు రోడ్డు పక్కన ఉన్న పండ్ల బండి నుంచి చిరుతిండిని తీసుకునే విధానం చూపుర్లా ప్రతి ఒక్కరికి హృదయానికి కరిగించింది. కొన్ని ఏనుగులు రోడ్డు మీద వెళ్తున్నాయి. ఒక భారీ ఏనుగు మీద మావటి కూర్చుకొని ఉన్నాడు. అయితే ఈ బృందంలో ప్రయాణిస్తున్న గుణ ఏనుగుకి రోడ్డు పక్కన చెరుకు ఉన్న బండి కనిపించింది. అప్పుడు ఇష్టంగా చెరుకు గడ్డల కోసం ఆ బండి దగ్గరకు ఆతృతంగా వెళ్ళింది. అప్పుడు ఏమి జరిగిందంటే, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తారు రోడ్ వెంట ఏనుగుల గుంపు వెళ్తున్న వీడియోను అప్లోడ్ చేశారు. అయితే ఆ వీడియోలో గుణ ఏనుగు తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. చెరుకు బండి దగ్గరకు వెళ్ళినా సరే చెరుకు తీసుకోకుండా అమ్ముతున్న స్త్రీ ఆ చెరుకు గెడ్డను తన చేతులతో స్వయంగా ఇచ్చే వరకు ఓపికగా వేచి ఉంది. దీంతో గుణ ఏనుగు తీసుకునే శక్తి ఉన్నా సరే అది తన చోటులో నిలబడి గౌరవప్రదంగా చెరుకుని తీసుకున్న తీరుకు ముగ్ధులయ్యారు. ఈ వీడియోపై ఒకరు వ్యాఖ్యానిస్తూ, తనకు తీసుకునే వీలున్నా అది తీసుకోకుండా మహిళ ఇచ్చే వరకు చాలా ఓపికగా వేచి ఉంది. అది చిన్నప్పటి నుంచి వచ్చే ప్రవర్తన ఆధారంగా ఉంటుంది. ఏనుగులు పట్టణ వాతావరణంలో ఉండటం పట్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ చాలామంది గుణ ఏనుగు ముద్దుగా ఉండడం ఇష్టపడతారు. ఈ గుణ ఏనుగులకు ఏదైనా ఆహారం ఎక్కడైనా ఎప్పుడైనా ఉచితంగా అందుబాటులో ఉంచాలి అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ క్లిప్ చాలామంది ముఖాల్లో చిరునవ్వులు పూయించింది. చోటు ముద్దుగా ఉంది, ప్రతి హృదయాలను దోచుకుందని స్పష్టంగా తెలుస్తోంది. ఒకరు ఈ చోటు చాలా ముద్దుగా ఉందని తన ప్రేమని తెలియజేశారు. మన భారతీయులకు జుగాడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతమైన సృజనాత్మకమైన పరిష్కారాలను కనుగొనడంలో మన వాళ్ళు సిద్ధహస్తులు. ఇలాంటి జుగాడ్ టెక్నిక్లకు సమయాన్ని, డబ్బును, శ్రమను ఆదా చేస్తాయి. సోషల్ మీడియాలో ఇలాంటి జుగాడుకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ మహిళ చేసిన అద్భుతమైన కిచెన్ జుగాడ్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చిక్కర్లు కొడుతుంది. చపాతీ కర్ర అందుబాటులో లేకపోవడంతో ఆమె వినూత్నంగా పరోటాలు తయారు చేసింది. ఆమె ఐడియాకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం విదేశాల్లో చదువుకుంటున్న తన కుమారుడిని చూసేందుకు అతని తల్లి వెళ్ళింది. ఆమె వంట చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది. ఇక ఆమె తన కుమారుడి కోసం పొరటాలు తయారు చేయాలనుకుంది. అయితే చపాతీ చేసే కర్ర లేకపోవడంతో ఆ తల్లి ఏమాత్రం ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న ఓ ఖాళీ బీరు బాటిల్ తీసుకొని ఎంతో చాకచక్యంగా చకచకా పొరటాలు చేసేసింది. బాటిల్ బాడీతో పిండిని నెమ్మదిగా ఒత్తిడి తెస్తూ పొరటాను సాఫీగా చేశారు. పొరటా కొంచెం పల్చగా అయ్యాక దాని మధ్యలో బంగాళదుంప కూర ముద్దను ఉంచి అంచులను జాగ్రత్తగా మూసివేశారు. ఆ తర్వాత మళ్ళీ బీర్ బాటిల్తోనే ఆ పొరటాను ఒత్తి చివరిగా పెనంపై వేసి కాల్చారు. ఈ మొత్తం ప్రక్రియను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లి సమయస్ఫూర్తికి, క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే బీర్ బాటిల్ను వంటగదిలో వాడటానికి ఆ తల్లి ఎలా ఒప్పుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సింహాలు, పులులు, చిరుతలే అడవికి రారాజులు. అవి కనిపిస్తే చాలు ఎంత పెద్ద జంతువైనా జడుసుకోవాల్సిందే. ఇక అడవిలో తప్పిపోయిన ఆవులు, ఎద్దులైతే వాటికి ఆహారంగా మారాల్సిందే. అలాంటిది 2 చిరుతలను ఓ ఒంటరి ఎద్దు తరిమిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్ను షాకింగ్కు గురి చేస్తుంది. ఈ వీడియోలో 2 జాగ్వర్లు ఎద్దు ముందు మోకరిల్లినట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా జాగ్వర్ల వంటి క్రూరమైన వేట జంతువుల నుంచి తన ప్రాణాలను కాపాడుకునే ఎద్దు ఎవరు ఊహించని పని చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. వైరల్ వీడియోలో 2 జాగ్వర్లు ఒక పెద్ద ఎద్దుకు అడ్డం తిరుగుతాయి. ఎద్దు వస్తున్న దారిలో నిల్చొని దాన్ని అడ్డుకుంటూ నిలబడి ఉండటం కనిపిస్తోంది. క్లిప్స్ను
చూసినప్పుడు మొదట జాగ్వర్లు ఎద్దును తేలికగా తీసుకున్నట్లు అనిపిస్తుంది, కానీ అది వారి వైపు వేగంగా కదిలిన వెంటనే 2 జాగ్వర్లు భయపడతాయి. అప్పుడు మీరు ఊహించలేని విధంగా ఆ జాగ్వర్లు వాటి తోకలను ముడుచుకొని అక్కడి నుంచి దూరంగా పారిపోతాయి. ఆ తర్వాత భయంతో దట్టమైన అడవి వైపు పారిపోతాయి. దాదాపు 28 సెకండ్ల ఈ క్లిప్ ఇప్పుడు ముగిసింది. ఇక ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు 2 జాగ్వర్లు ఎద్దును చూసి ఎలా భయపడ్డాయో ఆశ్చర్యపోతున్నారు. ఒక యూజర్ అడవిలో జాగ్వార్ ఉనికి కూడా ఎద్దు వల్ల ప్రమాదంలో ఉందంటూ పోస్ట్ పెట్టాడు. జాగ్వార్ వేరే మూడ్లో ఉందనుకుంటా, లేకుంటే ఇదే ఆ ఎద్దు చివరి రోజు అయ్యేది అని మరొకరు రాశారు. ఈ ఎద్దు యాంటీ రోమియో స్క్వాడ్ నుండి వచ్చి ఉండాలి అని మరొకరు అన్నారు. సో ఇదండి ప్రపంచంలో జరిగిన కొన్ని వింతల విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.